మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మే నెల కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా ఎలాంటి ఒడిదొడుగులు ఉండబోతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెలంతా కూడా వీళ్ళు? కుంభరాశి అనగానే నిండుకుండా తొనకదు అనేటువంటి విధంగా చెప్పబడుతుంది ఈ యొక్క రాశి. కానీ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి కనుక రాహు నీచలో ఉన్న, సూర్యుడు వారికి కొంత ఉండకూడని స్థానాలలో ఉన్నా కూడా విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. అదేవిధంగా కొంతమేర ఎవరిని గౌరవించడం ఇష్టం ఉండదు వీరికి. కుంభరాశి అనగానే వాస్తవానికి కూడా గత 2018-19 నుండి కూడా ఈ రోజు వరకు అంతంత మాత్రంగానే ఉంది వీరి వ్యవస్థ. ఏదో అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది అనేటువంటి పరిస్థితి మాత్రం లేదు. మరి అదేవిధంగా కుంభరాశికి సంబంధించినటువంటి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఎవరైనా కూడా కొంత వీరికి ఆల్రెడీ 1-2 బ్రేకప్స్ జరిగిపోయి ఉండాలి. వివాహానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక యుద్ధమే, ఒక వివాహం వీరికి జరగాలి అంటే అసలు యుద్ధ ప్రమాణం రాగా అనిపిస్తుంది. ఏదో ఇంట్లో మంచిగా ఉండకపోవడం కానివ్వండి, లేదా యాక్సిడెంట్ అయి కావడం, ఇక వారం అయితే వివాహానంగా అమ్మాయికి ఏమైనా యాక్సిడెంట్ అవ్వడమో, లేదా అబ్బాయికి ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడాలో, ఇలాంటివి కొన్ని ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారి తండ్రి గారికి కొంత అనారోగ్య సమస్యలు అయితే ఉండే పరిస్థితులు అయితే ఉన్నవి కుంభరాశికి సంబంధించి. సో కుంభరాశి వారు ఏమిటి అంటే కొంత చెప్పుడు మాటలు వినడం కానీ, ఎదుటి వారి గురించి చెడుగా చెప్పడం ద్వారా కానీ వీరు ఈ నెలలో చెడవుతున్నారు. కొంత అగౌరవము, కొంత భయంగా ఈ నెల మీకు ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ యొక్క కుంభరాశి వారికి వ్యాపారస్తులకైతే ఏమిటి, ఉద్యోగస్తులకైతే ఏమిటి, కొంత చదువుకునేటువంటి వారికి ఎవ్వరికైనా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి మాత్రము కనబడుతుంది. అసలు ఎలాంటి అతిశయోక్తి లేదు, కనబడదు అనేటువంటి దాంట్లో. కనుక తప్పకుండా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరికి ముందే రెమెడీ ఇస్తున్న లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రం కావచ్చును, లక్ష్మీనరసింహస్వామికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు, లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవాలయాన్ని వీరు సందర్శించడం వల్ల కొంతమేర జరగబోయే చెడు నుండి కొంత వీరికి ఏమైనా మంచి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. వివాహ ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. ఇలాంటి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని అనుకుంటే మాత్రము వీరి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత అనారోగ్యానికి సంబంధించినటువంటి బాధలు వీరికి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. గత 5-6 నెలల నుండి కూడా ఏం పని చేద్దామన్నా కూడా సరైనటువంటి వాతావరణం లేకుండా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత స్థాన చలనమో, ప్రదేశ మార్పో, ఇల్లు చేంజో, రూమ్ చేంజో చేసి ఎంతో బాధపడుతున్నారు. అరే అక్కడే ఉంటే అయిపోవు, ఎందుకు నేను ఈ రూమ్ చేంజ్ చేయడం జరిగింది అనేటువంటి విధంగా కొంతమేర అందుకు ఒక యుద్ధ ప్రభావంగా, పరిణామంగా వీరి యొక్క పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి వారు. కొంతమేర వీరికి కూడా ఇంట్లో గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకనూ కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లికి సంబంధించి కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత అన్నతమ్ముళ్ళల్లో తమ్మునితో కానీ అన్నతో కానీ కొంత గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా మాట అనేటువంటిది చాలా పదిలము. మాట మూలకంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నది ఈ యొక్క కుంభరాశి వారికి. కనుక కుంభరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ఓపికగా ఉండడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు కనబడుతున్నవి. కుంభరాశి వారికి ఏమిటాయంటే కొంత శారీరక శ్రమ, ఏదైతే ఇష్టపడతారో అది దక్కకుండా ఉండే పరిస్థితులు, కొంత కార్యాలలో ప్రతికూలత, ఎవరైతే ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ పనిచేసే చోట పై అధికారుల నుండి కావచ్చును, వారి కొలీగ్స్ దగ్గర నుండి కావచ్చును కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కొంత ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన,
కుటుంబంలో కొన్ని కొన్ని కలహాలు అనేటువంటివి మనకు ఏర్పడబోతూ ఉన్నవి. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా దుష్టులతో అకారణంగా కలహాలు. మనం బండి మీద హ్యాపీగా వెళుతూ ఉంటాం, ఏదో హెడ్సెట్ పెట్టుకొని వెనక ముందు చూడకుండా, ఏ సౌండ్ వినబడకుండా మనతో మనకాని వెళ్ళిపోతాం. ఎవరో ఒకరు సడన్గా రావడమో లేదా మనకు డ్యాష్ ఇవ్వడమో జరుగుతుంది. తప్పెవరిది ఇక్కడ? మనదే. హెడ్సెట్ పెట్టుకొని ఎవరిని పట్టించుకోకుండా పరధ్యానంగా మనం వెళ్ళిపోతే ఎట్లా? రెండు అద్దాలు ఉన్నవి, చూసుకోవాలి ఎవరు ఎటు నుంచి వస్తున్నారు ఏమిటి అనేది. కనుక అది గమనించుకోండి. ఇక్కడ మళ్ళీ వాదన, నేను కరెక్టే వచ్చినా నీదే తప్పని. ఇలాంటి పరిస్థితులు మనకు రాంగ్ రూట్ వచ్చి మరి వాడు మనల్ని తిట్టడమో కొట్టడమో చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. కొంత కలహాలు అకారణంగానే కొన్ని కలహాలు ఇంట్లో ఏర్పడే పరిస్థితి ఉంది. కొంతమేర ప్రమాదాలు, అదేవిధంగా కార్యవస్తు నాశనాలు, కొంత తేజోక్షీణత, అంటే ఏదైతే మీ పేరు ప్రఖ్యాతలు, అబ్బా పలానా వ్యక్తి బాగున్నాడు అంటే అద్భుతంగా మాట్లాడతాడు, లేదా పలానా కంపెనీ లేదా పలానా షోరూము, అంటే ఇక్కడ సాసి సూసే అక్షరాలు ఈ పేర్లతో మొదలయ్యేటువంటి ఇలాంటి మనకు వ్యాపార సంస్థలైనప్పటికీ కూడా కొంత ఏదో ఒక చిక్కుముడులు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఖచ్చితంగా మరి మీకు శనైశ్వరుడు ఎక్కడున్నాడు లేదా ఏ గ్రహం ఎక్కడ ఉన్నది, మాకు నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమిటి. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒకరు రావడం జరిగింది. వారు ఏం చేశారు, గురువుగారు నేను గత కొన్ని రోజుల నుండి కూడా మన ఇదేమిటి ప్రొక్లైన్ ఆపరేటర్ అట, గత కొన్ని రోజుల నుండి ఇనుము రిలేటెడే ఉన్నాను, ఇంకొక 4 వెహికల్స్ కొందాము అని అనుకుంటున్నాను అన్నాడు. సంతోషం, మీరు ఉన్నది ఇక్కడికే సంతోషం. మీరు 4 వెహికల్స్ కొంటే ఉన్న నౌకరు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. మీకు తినడానికి తిండి చాలా ఇబ్బంది అవుతుంది. నాకు అంతా తెలుసు రూట్ అంతా. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క 2వ అధిపతి తన లగ్నం వచ్చేసి మకర లగ్నం. ఈ మకర లగ్నాధిపతి మరి 12వ భావంలో ఉండడం జరిగింది ధనస్సులో. మకర లగ్నానికి ద్వితీయాదు శనైశ్వరుడు అధిపతి. కనీసం ఆ 2వ అధిపతి మీద ఇలాంటి శుభగ్రహాల దృష్టి కూడా లేదు. మరి ఆ 2వ అధిపతి కాస్త 12లో ఉన్నాడు. ఓకే, కష్టపడతారు, డబ్బులు వస్తాయి, కానీ అస్సలే డబ్బులు ఆగాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఈ యొక్క రేపు మే నెలలో భద్రకాళి ఏకాదశి ఉన్నది 13వ తారీఖు. అదేవిధంగా 17వ తారీఖు నుండి మనకు అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే మన కుంభరాశి వారు ఉన్నారో వీరు మే 10 నుండి 27వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సుమారుగా 17 నుండి 18 రోజుల పాటుగా మనకు కాలసర్ప దోషం ఏర్పడబోతూ ఉన్నది. మొత్తం భారతదేశం కాదు, ఈ మనకు సంబంధించినటువంటి మొత్తం అన్ని చోట్ల. సో కుంభరాశి, వృషభ రాశి, అదేవిధంగా కన్యా రాశి, ధనస్సు రాశి, వీళ్ళు మన మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కర్కాటక రాశి వారు, మేషరాశి వారు ఆల్సో చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు. ఎవరో కొత్త వ్యక్తి పరిచయం అవ్వడము, డబ్బులు కాజేయడము, లేదా వాహనాలు దొంగతనానికి గురవడాలు కానీ, మీ డబ్బులు దొంగతనానికి గురవడం కానివ్వండి, బంగారం పోవడం కానివ్వండి, ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. సో కుంభరాశి వారు ఖచ్చితంగా సప్త శనివారాలకు సంబంధించినటువంటి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 7 శనివారాలు కూడా ఫాస్టింగ్ ఉంటూ చక్కగా కూడా 7 పిండి దీపాలను పెడుతూ స్వామివారి యొక్క వ్రతకథ చదువుతూ ఒక కలశారాధన చేసి ఆ కలశానికి 2 పక్కలా కూడా ఇటు అటు ఇరువైపులా కూడా దీపారాధన చేసుకోవాలి. చక్కగా స్వామివారి యొక్క పుష్పాలను ఆ స్వామివారికి సమర్పిస్తూ ఈ యొక్క సప్త శనివారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అద్భుతమైన ఫలితం. ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.